ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైటిల్ చూసారు కదండి, ఎలాంటి సేవ మీరు ఎప్పుడు చూసుంటారో అద్భుతంగా ఉంటుంది ఈ సేవ అనేది. అదేంటంటే సీతారాములకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చేసే కార్యక్రమం, అలాగే స్వామివారికి డోలోత్సవం. ఈ వీడియోలో వీక్షించి ఆ స్వామి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు మీ అందరూ పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అంటే మొన్న పౌర్ణమి రోజు సీత అమ్మవారి జయంతి కూడా అదే రోజు వచ్చిందంటండి. భద్రాచలంలో విశేషంగా సీత అమ్మవారి పుట్టినరోజు నాడే పెళ్లి కూతురుని చేసే కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు భద్రాచలంలో. అదేవిధంగా మన శాంతి నిలయంలో కూడా వేంచేసి ఉన్న శ్రీ భద్రాద్రి రామనారాయణ స్వామి వారికి కూడా అదే సేవలు జరుగుతూ ఉంటాయి. ఈ సేవ చూడటానికి కన్నుల పండుగగా ఉంటుందండి భద్రాచలంలో అయితే. కానీ అంత స్థాయిలో చేయకపోయినా ఏదో మనకు తోచినట్టుగా మనం చేసుకున్నాం కాబట్టి ఆ స్థాయిలోనే చేసినట్లుగా భావించాలి మనం. ఇగోండి చూసారా, పసుపు వసంతాన్ని జల్లుకుంటున్నారు స్వామివారు ఉయ్యాలలో ఊగుతూ ఈ డోలోత్సవాన్ని చేసుకుంటూ స్వామి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా అందుకుంటున్నారు. ఆ పసుపు కుంకుమ అంతా కూడా అంటే న్యాచురల్గా రంగులు జల్లుకుంటూ స్వామి అమ్మవార్లు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ గులం అనేది మనకి గోల్కొండ నవాబు పంపించేవాళ్ళంటండి అప్పట్లో. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ వారి తరపు నుండి ఈ గులంని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లేదంటే చందనంతోనే చేసేవాళ్ళు, చందనంతో కూడా చేస్తారు. కానీ ఈ నవాబు ఎవరైతే ఉన్నారో వారు ప్రవేశపెట్టిన ఈ గులాం అనే సేవను ఎలా చేస్తూ ఉన్నారు. అలాగే ఉయ్యాలలు ఊగుతూ ఉన్న సమయంలో ఇలా పుష్పాలు జల్లుతూ పుష్పాలతో కూడా వసంతమైనట్లుగా చేస్తున్నాం. ఇదే విధంగా భద్రాచలంలో అంగరంగ దివ్య వైభవంగా స్వామివారికి సేవ అనేది నిర్వర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా భద్రాచల రామనారాయణుని మనం ఇంట్లో ప్రతిష్ఠ చేసుకున్నాం అంటే స్వామివారి ఉత్సవమూర్తులు ఉన్నారు కాబట్టి ఆ స్వామివారికి కూడా అదేవిధంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే రామనారాయణుడికి జరుగుతూ ఉంటాయో అదే విధంగా జరుగుతూ ఉంటాయి. భద్రాచలంలో రామనారాయణుడు అని ఎందుకు అంటారంటే సాక్షాత్తు వైకుంఠం నుండి స్వామివారు చతుర్భుజాలు అంటే 4 భుజాలతో శంఖము చక్రము ధరించుకుని రామనారాయణుడిగా సాక్షాత్కరించారంటండి అక్కడ. అందుకని అక్కడ రామనారాయణుడిగా పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే రాముల వారికి ఒక చేతిలో శంఖము ఒక చేతిలో చక్రము ఇవన్నీ కూడా ధరించుకుని స్వామివారు బాణము విల్లును కూడా ధరించుకుని స్వామి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. అలాగే సీత అమ్మవారు స్వామివారి యొక్క ఎడమ తొడ మీద కూర్చుని దర్శనాన్ని ఇస్తూ ఉంటారు స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా. ఈ విధంగా సీతామాయికి అలాగే రామస్వామి వారికి జరుగుతున్న ఈ కార్యక్రమం చూడటానికి కన్నుల పండుగగా ఉందండి. అంత అద్భుతమైన సేవ అండి ఇది. చాలా ఆనందపడే సేవ. అలాగే అక్కడైతే చాలామంది జనం ఉంటారు కాబట్టి పూబంతుల ఆట కూడా చేస్తూ ఉంటారు. అటు ఇటు పూబంతులన్నీ కూడా ఇసురుకుంటూ అబ్బాబ్బా ఆ దృశ్యం చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఆ సేవ అనేది చాలా అద్భుతంగా జరిగిద్ది అక్కడ. కానీ ఎప్పుడు నేను ఇంతవరకు కూడా భద్రాచలం వెళ్ళింది లేదండి. అంతా కూడా స్వామివారిని ఆయనకి వెళ్ళకపోయినా అంత ఇష్టమైతే నాకు ఏర్పడింది. ఎప్పుడైనా భద్రాచలంలో కళ్యాణం అంటే శ్రీరామనవమి అనగానే భద్రాచలం కళ్యాణం అయితే చూస్తూ ఉంటాను. అంత ఇష్టంగా పడిపోయిందండి స్వామివారి యొక్క సేవలన్నీ కూడా. అక్కడ ఎలా అయితే జరుగుతాయో అదే విధంగా చేసుకోవాలని నాకు ఉంటుంది. ఆ తర్వాత స్వామివారికి ఇక్కడ ఇలా కుంభహారతి కూడా సమర్పించటం జరుగుతుంది. ఉయ్యాలలో ఊగుతున్న స్వామివారికి కుంభహారతి, ఆ తర్వాత నక్షత్రహారతి, ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. చూడటానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేదండి ఈ సేవ. అంత 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 అద్భుతంగా ఉందండి రియల్గా చూసినప్పుడు. కానీ లైటింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉందండి. లైటింగ్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాను. కర్టన్ ఒకటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే మనకి కూడా చాలా నీట్గా ఉంటుంది. త్వరలోనే అవి కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాము. కర్టన్స్ ఇవన్నీ కూడా పెడితే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నక్షత్రహారతి జరుగుతుంది చూసారా, సీతమ్మ వారికి, లక్ష్మణ స్వామి వారికి, రామస్వామి వారికి,
ముగ్గురికి కూడా. అలాగే మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామికి కూడా నక్షత్రహారతి అయితే ఇచ్చానండి. ఈ విధంగా నక్షత్ర కాంతుల్లో స్వామి దర్శనం ముద్ద మనోహరం అనే చెప్పుకోవాలండి. అంత అద్భుతమైన స్వామి, ఆ నగలన్నీ కూడా దగదగ మెరుస్తూ స్వామి అనుగ్రహాన్ని ఇచ్చారు అన్నట్లుగా అనిపించారు. ఇలా నక్షత్రహారతి, కుంభహారతులు ఇవన్నీ కూడా ఇచ్చుకుని ఆ తర్వాత స్వామివారికి కర్పూర హారతి కూడా ఇచ్చానండి. మూలమూర్తికి ఇవ్వలేదు, కానీ ఇక్కడ స్వామివారు డోలోత్సవ సేవలో వేంచేసి ఉన్న శ్రీరాముల వారికి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈ డోలోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఉగాదికి కూడా ఆస్థానం కూడా నిర్వర్తిద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకి మనం స్వామివారి ప్రతిష్ట అయ్యి వారం అయితే కంప్లీట్ అయింది. పోయిన ఆదివారం స్వామివారి యొక్క ప్రతిష్ట గావింపబడింది. మళ్ళీ ఇదే రోజున స్వామివారు డోలోత్సవం వీడియోగా మీ ముందుకు వచ్చారని అనుకోవచ్చు. స్వామి మూలమూర్తి కూడా అనుకోకుండా ఇదే రోజు చూపించడం కూడా చాలా ఆనందం అనిపించింది. వారం అయిపోయిందండి స్వామివారు ప్రతిష్ట అయిపోయి, అప్పుడే వారం అయిపోయిందా అన్నట్లుగా అనిపించింది. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు. అంతకుముందు కూడా ఎప్పుడు వస్తుందా అని ఆలోచించాము, కానీ ఆ గడియలు మాత్రం వచ్చినాయి. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టుగా అనిపించినాయి. అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడే వారం అయిపోయిందా అన్నట్లుగా, అంత బాధగా, అంటే బాధ ఏం లేదు కానీ అప్పుడే వారం అయిపోయిందా అన్నట్లుగా అనిపించారు. ఆ తర్వాత ఇక్కడ విశ్వసేనుల వారికి చిన్న సత్కారం లాగా చేశానండి స్వామివారి నుండి. ఈ విధంగా స్వామివారికి అలంకరించిన పూమాలిక, అలాగే స్వామివారి నుండి వచ్చిన వస్త్రాన్ని, అలాగే స్వామివారి యొక్క చటారిని కూడా సమర్పించి స్వామివారి యొక్క ఆశీస్సులు విశ్వసేనుల వారికి కూడా అందించడం జరిగిందండి. ఈ విధంగా ఈ కార్యక్రమాలు అయితే చాలా దిగ్విజయంగా జరిగినాయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.